తెలంగాణ రైతాంగానికి ఊరట 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలింపు. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని టీఏఎల్ఐఎం దగ్గర రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన. గండిపేట మండలం నియోపోలిస్, కోకాపేట దగ్గర ఎగ్జిట్ రోడ్ ప్రారంభించనున్న సీఎం. P4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. పేదరికంపై ప్రజా భాగస్వామ్యంతో పోరాటమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. కుప్పంలో 250 పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకున్న సీఎం. డిఎస్సి 2025పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. వెబ్సైట్లోకి డిఎస్సి మెరిట్ లిస్టు విడుదల. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి కొత్త ఉపాధ్యాయులు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్స్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపణ. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపనున్న కేంద్రం. లీగల్ ఫ్రేమ్వర్క్లోకి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ. భారత్ చైనా సంబంధాల్లో మలుపు. సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా చర్చలు. ఇవాళ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్. రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని కోరిన ప్రధాని. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్. బెజవాడలో పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. మొత్తం 20 బృందాలతో 40 హోటల్స్, బేకరీల్లో దాడులు. 39 చోట్ల శాంపిల్స్ సేకరణ. 13 హోటల్స్, బేకరీలపై కేసులు నమోదు చేయనున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ఘంటవారిగూడెంలో రేవు పార్టీ కలకలం. బర్త్డే వేడుకల్లో గెస్ట్ హౌస్పై పోలీసుల రైడ్. 23 మంది పురుషులు, 3 యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడలో అప్రమత్తమైన అధికారులు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగే అవకాశం. ముందస్తు చర్యల్లో భాగంగా పడవలు తరలింపు. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. పరిగి కొత్త చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నీట మునిగిన సాయిరాం కాలనీ. పరిగి నుంచి వికారాబాద్, మంచన్పల్లి మధ్య రాకపోకలకు అంతరాయం.